ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాం. పరిశుద్ధుడా కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని గురించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ దేవుని కాపుదలలో బాగున్నారని తలంచుచున్నాను. మేమందరం కూడా బాగున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి పరిశీలన చేద్దాం. మనిషి జన్మతః పాపి కాదు అనే అంశం గురించి పరిశీలన చేద్దాం. పాపం అనగానేమి, పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎవరి మీద ఆరోపించబడుతుంది, ఆ పాపం యొక్క దుష్ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే పాప క్షమాపణ ఎలా కలుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకు అవసరం. అయితే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకొని తీరాలి, లేదు అంటే చాలా ప్రమాదం ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో, అలాగే దానికి ముందుగా మనం సమాజం గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే సమాజంలో చాలామంది కూడా, క్రైస్తవ సమాజంలో బోధించే బోధకులు కానీ వినేవాళ్ళు సైతం కూడా ఈ రోజున పరిపూర్ణమైన అవగాహన లేదు. దేవుని జ్ఞానానికి సంబంధించి పరిపూర్ణ అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే పాపము చేయకుండానే పాపిగా తీర్చబడుచున్నారు అంటున్నారు. పాపం చేయకుండా పాపిగా ఎలా తీర్చబడతారు ఆలోచించారా? పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎవరి మీద ఆరోపించబడుతుంది అనేటువంటి తెలియాలి కదా. పాపం చేయకుండా పాపిగా ఎలా తీర్చబడతారు? మనిషి జన్మతః పాపి. నోరు తెరిచారు అంటే మనిషి జన్మతః పాపి, పాపి పాపి పాపి. క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళ సైతం కూడా ఈ రోజున పాపం అంటే ఏంటో తెలియకుండా పోయింది. తెలియదు ఆ విషయం వాళ్ళకి. పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎలా ఆరోపించబడుతుంది, ఎందుకు ఆరోపించబడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అయితే పాపం గురించి తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. పాపము గురించి తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. ఈ విపత్తు నుంచి మనం బయటపడాలి అంటే ఈ అంశం గురించి తెలుసుకోవాలి. అంటే పాపము గురించి తెలుసుకోవాలి. కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. యోహాను గారు మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 4లో చెప్తున్నాడు, ఆజ్ఞాతిక్రమణయే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం అంటున్నాడు. అలాగే యాకోబు గారు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 17లో చెప్తున్నాడు, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం అంటాడు. అలాగే రోమ సంఘానికి లేఖ రాస్తూ 14వ అధ్యాయంలో 23లో పౌలు గారు చెప్తున్నాడు, అనుమానించు వాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును, విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అంటాడు. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎవరి మీద ఆరోపించబడుతుంది, పాపము ఆరోపించబడటానికి ముఖ్య కారణాలు ఏంటో అవి మనము పరిశీలన చేద్దాం. ఒక ప్రశ్న, పాపము ఆరోపించబడుటకు కావలసిన అనుకూల పరిస్థితులు ఏమిటి, అలాగే పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపం ఎప్పుడు ఆరోపించబడదు. అయితే ఒక వ్యక్తి మీద పాపం ఆరోపించబడాలి అంటే దానికి కావలసిన ముఖ్య కారణాలు, ముఖ్యమైనవి, ఫండమెంటల్స్, సూత్రాలు మరి లేఖనాల్లో ఏమున్నావో మనం పరిశీలన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అప్రకారమే మనం పరిశీలన చేసినట్లయితే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఆజ్ఞను పొందుకునే వాళ్ళు ఉండాలి, ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి. ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే, దాన్ని మీరితే పాపులుగా తీర్చబడుతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. ఆజ్ఞ మరి పాపులుగా ఎందుకు తీర్చబడుతున్నారు అంటే ఆజ్ఞ అతిక్రమణయే పాపం. ఇవ్వబడిన ఆజ్ఞను పొందుకున్న వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించడం మూలన పాపులుగా తీర్చబడుతున్నారు. అయితే అలాగే పాపము అనేది ఎప్పుడు ఆరోపించబడదు అంటే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇచ్చిన తర్వాత పొందుకున్న వాళ్ళు ఉండాలి, ఆజ్ఞ ఇయ్యబడి ఉండాలి. ఆ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞకు లోబడి జీవించినట్లయితే, ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపులుగా తీర్చబడదు, పాపం వారి మీద ఆరోపించబడదు. ఆజ్ఞకు లోబడినట్లయితే పాపం ఆరోపించబడదు అనేటువంటిది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే పాపం ఎందుకు ఆరోపించబడుతుంది, ఆత్మ సంబంధమైన మరణం ఎందుకు వస్తుంది గమనించాలి. ఆజ్ఞ అతిక్రమణయే పాపము, ఆజ్ఞ అతిక్రమణయే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణము. ఆజ్ఞను అతిక్రమించడం మూలన పాపులుగా తీర్చబడుతున్నారు. ఈ మాట యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4లో ఈ మాట చెప్పబడి ఉంది. అయితే అందరూ పాపులుగా తీర్చబడుతున్నారు. మరి ఆదాం పాపం చేశాడు,
పాపిగా తీర్చబడ్డాడు. మిగతా వాళ్ళందరూ ఏమి చేసి ఉండాలి మరి పాపులుగా తీర్చబడుతున్నారు? అయితే సమాజంలో జరుగుతున్న బోధ ఏంటయ్యా అంటే ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుంది అనే ఒక దుర్బోధ సమాజంలో ప్రకటన జరుగుతూ ఉంది. ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుంది అనే ఒక దుర్బోధ బోధిస్తున్నారు, బోధింపబడుతూ ఉంది సమాజంలో. ఇది తప్పు. బైబిల్ అలా చెప్పడం లేదు. దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని పౌలు గారు చెప్తున్నారండి. ఆ మాట ఏంటో చూద్దామా? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇక్కడ అండర్లైన్ చేయండి, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనే దగ్గర అండర్లైన్ చేయాలి. అయితే పాపం చేయని వాని మీద దోషారోపణ, పాపం వెళ్ళే పరిస్థితి లేదు. అయితే లోకంలో జరుగుతున్న బోధ ఏమిటి అంటే మనిషి జన్మతా పాపి, పైపెచ్చు ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుంది అనే ఒక దుర్బోధ బోధింపబడుతున్న పరిస్థితి జరుగుతూ ఉంది. అయితే ఆ బోధ వినేవాళ్ళు అలాగే ఉన్నారు, బోధించేవాళ్ళు అలాగే ఉన్నారు. అయితే మనం ఇప్పటి వరకు పరిశీలించిన విషయాలు, ఒక వ్యక్తి మీద పాపం ఆరోపించబడాలంటే ఏం చేయాలి అతనంటే ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. బైబిల్ మరొక మాట చెప్తుంది. ఏంటి అంటే ఏ భేదము లేదు, అందరూ 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 పాపము చేసినందున మనుషులు పాపులుగా తీర్చబడుతున్నారు. ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏంటంట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట మరి రోమా సంఘానికి లేఖ రాస్తూ 3:23 పౌలు గారు చెప్తున్న సంగతిని పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మనం ఎగ్జాంపుల్గా మాట చెప్పుకుంటే, ఎదురింటి వాడు ఆజ్ఞని మీరి దొంగతనం చేశాడు, పోలీసులు వచ్చి మనల్ని పట్టుకుంటారా? ఎవడైతే దొంగతనం చేశాడో, ఆజ్ఞ మీరాడో వాడిని పట్టుకు, మనం ఆజ్ఞ మీరలేదు, దొంగతనం చేసింది వాడు కాబట్టి వాడిని పట్టుకుంటారు. అయితే మనకు అర్థమైంది ఏంటి అంటే మనుషులందరూ పాపం చేసి పాపులుగా తీర్చబడుతున్నారు. అర్థమైందా? మరి బైబిల్ ఏం చెప్తుంది? మీరు బైబిల్ నమ్ముతారా? దుర్బోధ బోధిస్తున్నటువంటి, దుష్టుని బోధిస్తున్నటువంటి బోధకుల మాట వింటూ వాళ్ళకి సొత్తులుగా ఉంటారా? వాక్యానికి సొత్తులుగా ఉంటారా? దేవునికి సొత్తులుగా ఉంటారా? మీకే దేవుడు వదిలేశాడు. గమనించండి, మనిషి జన్మతా పాపే, పైపెచ్చు ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుందంట. ఎక్కడున్నారు మీరంతా? ఎక్కడ తవ్వకాలు బయటకు వస్తున్నారు? ఎక్కడ ఏం చేస్తున్నారు? ఏం బోధ చేస్తున్నారు? బాల్య దినాల నుండి పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఇంకా ముందు క్లాసులో మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మీకే వదిలేశాడు. అపవాదిగాడు చాలా రకాలుగా ప్రలోభ పెడుతూ ఆ దుర్బోధ చేసేలాగున వాడు అనేకులను వాడుకొని బోధింపజేస్తూ ఉంటాడు. మరి మనం పరలోకం వెళ్ళాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదే. ఒక వ్యక్తి పాపిగానే ఉంటే ఆత్మ సంబంధంగా చనిపోతాడు. అలాగే ఆ పాపంలో ఉండిపోయి, ఈ లోకంలో ఉండిపోయి, అలాగే ఈ లోకంలో చనిపోయేంత వరకు కూడా పాపిగానే ఉంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. పాపం యొక్క దుష్ప్రభావం ఎలా ఉంటుందండి? దాని పరిమాణం ఏంటంటే నరకం అన్నమాట. పాపం వల్ల వచ్చు జీతము, ఆజ్ఞాతిక్రమణయే పాపం వల్ల వచ్చు జీతము మరణం అంట. దేవుని దృష్టిలో ఎవరు కూడా తప్పించుకోలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో ఎవరు తప్పించుకోలేరు. దేవుడు మన హృదయంతరంగాన్ని ఎరిగిన వాడు, మన పుట్టుక చావులేంటో ఆయన తెలుసు. అర్థమవుతుందా? మనుషులు ఎవరు చూడటం లేదు కదా అని పాపం చేస్తున్నారేమో, తస్మాత్ జాగ్రత్త. అవుతుందా? లైవ్లో దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని లైవ్లో చూస్తున్నాడు. కాబట్టి పాపం చేసిన వ్యక్తికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. పాపం చేసిన వ్యక్తికి జీతం ఏంటి అంటే మరణము. అందుకే ఒక అద్భుతమైన సంగతి నీకు చెప్తున్నాడు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్తూ తర్వాత ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. అయితే దేవుని కృపావరము, దేవుని కృప ఏంటి తెలుసా? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం అయితే
దేవుని కృపావరం తెలుసా మీకు? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఉందని మర్చిపోవద్దు చెప్తున్నాడు అన్నమాట. ఎక్కడ? రోమా సంఘానికి లేఖ రాస్తూ 6:20 మాట చెప్తున్నాడు. అంటే పాపం వలన వచ్చు జీతం అంటే మరణము. అంటే మరణము, ఒక వ్యక్తి పాపం చేస్తే మరణం వస్తుందంటే ఏంటి ఆ మరణము? మరణం అంటే ఏంటి? శరీరానికే ఇంకా లేక దేనికి? మరణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే శరీరం నుండి ఆత్మ విడిపోవటం ఒక మరణం అయితే, మనమై ఉన్న ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలగటమే. అంటే పరలోకం వెళ్ళాల్సిన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతే అది దేవుని ఎడబాటు, దేవుని నుండి ఎడబాటు. ఇది రెండో మరణం. ఒకటి శరీర సంబంధంగా శరీరం నుండి ఆత్మ ఎడబాటు జరిగితే మొదటి మరణము. రెండవ మరణం ఏంటంటే దేవుని నుండి ఎడబాటు అయ్యేటువంటిది. దేవుని యొద్దకు వెళ్ళాల్సిన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతే దేవుని నుండి ఎడబాటు జరిగిన పరిస్థితి అనమాట. నిత్యం కాలుతున్నటువంటి పరిస్థితికి వెళ్తుందన్నమాట. ఆ దేవుని నుండి ఎడబాటు ఆత్మ సంబంధమైన మరణము రెండో మరణం అంటారు దీన్ని. అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే తన లోకంలో జీవించి ఉన్నా సరే ఆత్మ సంబంధంగా మృతుడే, అపరాధముల చేతను పాపముల చేత చచ్చినవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి గ్రహించండి, ఈ పాపం అనేది దేవుని నుండే దూరం చేస్తుందండి. పాపం అనేది దేవుని నుండే దూరం చేస్తుంది. దేవునికి మనకి మధ్య ఏముంది తెలుసా? పాపం అడ్డుగా ఉంది. అదే మాట యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఏమన్నాడంటే, రక్షింపనేరక ఉండున్నట్లు ఆ యెహోవా హస్తం కుర్చ కాలేదు, అంటే చిన్నది కాలేదు, అలాగే విననేరకై ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటూ చివరిలో ఏమంటాడంటే, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. అయితే ప్రియమైన దేవుని వారలారా, మరణము చూడక బ్రతుకు నరుడేవుడు అంటాడు. మరణము చూడక బ్రతుకు నరుడేవుడు అంటాడు. ఆలోచించారా? కాబట్టి మన పాపములంట మనకి దేవునికి అడ్డుగా ఉన్నాయంట. యెషయా ప్రవక్త 59:1 ఈ మాట చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దీన్ని బట్టి మనం పరిశీలన చేస్తే శరీర సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణము ఉంది. అయితే మనం పరిశీలన చేసినట్లయితే దీనికి 2 దశలుగా ఉన్నాయి. పాపం చేస్తే దేవునికి దూరంగా ఉంటాడు, ఆత్మ సంబంధంగా మృతుడే. అలాగే తను భూమి మీద చనిపోయేంత వరకు పాపిగానే ఉంటే నిత్య నరకానికి వెళ్తాడు. నిత్య నరకంలో ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదంట. నిత్యము కాలుతుండేటువంటి పరిస్థితి అన్నమాట. పాపం వల్ల వచ్చు దుష్ప్రభావము ఎలా ఉంటుందంటే దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితి. పాపం యొక్క దుష్ప్రభావం ఎలా ఉంటుందంటే దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం ఆదాము గురించి పరిశీలన చేసుకుంటే, ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట లూకా గారు చెప్తున్నారు. లూకా సువార్త 3:38 ఉంటుంది ఆ మాట. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది. అయితే దేవుని కుమారుడు అంటే దేవుని వారసుడు అనేటువంటిది గ్రహించాలి. అతడు ఆజ్ఞను అతిక్రమించడం మూలాన అతను కలిగున్న కుమారత్వాన్ని, దైవ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. అతను ఆజ్ఞను అతిక్రమించడం మూలాన ఏం పోగొట్టుకున్నాడయ్యా అంటే దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి పాపం అనేది ఎలా ఆరోపించబడుతుంది, ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎవరి మీద ఆరోపించబడుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అప్రకారమే పాప క్షమాపణ అనేది మనకు చాలా అవసరం. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇది మామూలుగా కిరాణా షాప్కి వెళ్తే సరుకులు కొనుక్కున్నట్టుగా కొనుక్కునేది అయితే డబ్బున్న వాళ్ళందరూ కొనుక్కునేవాళ్ళు. అర్థమైందా? అలా కొనుక్కునేది కానే కాదు. కాబట్టి పాప క్షమాపణ అనేది దాని విలువెంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆ విలువెంత ఎప్పటికైనా తెలుసుకున్నారా? ఎంత విలువ అది? వెలకట్టగలవా? అది గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక మాట, ఎలా మీరు విమోచింపబడలేదు, ఎలా విమోచింపబడ్డారో ఒక అద్భుతమైన సంగతిని పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 18 చెప్తున్నాడండి. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు, ఈ క్షయ వస్తువులు లోకంలో ఉండేవి, ఆ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వాటి వల్ల మీరు ఈ లోకంలో విమోచింపబడలేదు. కానీ ఎలా విమోచింపబడ్డారో చెప్తున్నాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. గుర్తుంచుకోండి ఎలా విమోచింపబడ్డారు, దాని విలువ ఎంత మీరు తెలుసుకున్నారా? అలా దేవుడు వెల ఇచ్చుకున్నాడండి క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా. మీ కళ్ళల్లో మీ కనుసైగల్లో ఆ మాట మెదులుతున్నాయా లేదా? కాబట్టి పరిశీలన చేసినట్లయితే అంటున్నాడు అక్కడ, రక్తము చేత మీరు విమోచింపబడితిరని, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగరా? తెలుసు కదా మీకు అంటున్నాడు. అయితే మనకు పాపక్షమాపణ జరగాలి అంటే మనకున్న బంధుమిత్రులు కానీ, మన బలగాలు కానీ, ఈ లోక సంబంధ అధికారం కానీ, డబ్బున్నా కానీ ఏది కూడా పని చేయలేదు, ఏది కూడా మనల్ని విమోచించలేదు, పాపక్షమాపణ చేయలేదు. నువ్వు ఉన్న డబ్బుని శరీర సంబంధం రోగానికే నయం చేయడానికి పనికిరాదు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలను బట్టి మరి ఆత్మకు పట్టిన రోగం వదలాలంటే ఏం చేయాలి? ఈ ఆత్మకు పట్టిన రోగం వదలకపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఆత్మకు పట్టిన రోగం ఈ లోకంలో ఎవరి వలన కాదు అని బల్లగుద్దినట్టుగా పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. నీకున్న బలగం కానీ, బంధుమిత్రులు కానీ, డబ్బు కానీ దేనితో కూడా మీరు ఏం చేయలేరు. తన సహోదరుని విమోచింపలేడు ఎవడు కూడా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు తన నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు అంటూ చివరిలో అంటున్నాడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, చాలా విలువైనటువంటిది, అది ఎన్నటికి తీరకట్టుండవలసినదే అంటాడు. అన్నమాట కీర్తన గ్రంథంలో 49వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలలోపు మనం చూసినట్లయితే మాట కనబడతాయి. ఎవడు కూడా ఏ విధము చేతనని తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు 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 అంటూ వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పదే, అది ఎప్పటికీ తీరకట్లు ఉండవలసినదే అంటున్నాడండి. ఈ మాటలు వింటుంటే నిజంగా గుండెలు పగిలిపోవాలి. ధైర్యం చాలది మాటలు వింటే, ధైర్యం చాలది మాటలు వింటుంటే. మాటల అర్థం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటలు వినాలి. కాగా పాపం చేసి పాపులుగా ఈ లోకంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తారు. అయితే అపోస్తులు మరి బోధ చేసే దినాల్లో పేతురు ఆత్మవశుడు ఒక మాటని చెప్తుండండి. ఏం చెప్పాడు తెలుసా? మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మీరు రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మీరు రక్షణ పొందలేరు అంటున్నాడు. ఆ మాట ఆత్మవశుడి పేతురు గారు చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12 మాట చెప్పబడి ఉంది. అయితే నువ్వు అనుకుంటున్నావేమో నాకు డబ్బు ఉందని, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు బంధుమిత్రులు నాకు బలగం ఉంది, లోక సంబంధం పెద్ద అధికారం ఉందని, ఇవన్నీ కూడా నిన్ను విమోచింపలేవు, రక్షింపలేవు. నిన్ను ఆలోచించుకో. నువ్వు పాపం చేసి పాపిగానే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి ఆలోచించావా? అలాగే ఏమన్నాడు అక్కడ పేతురు గారు? ఆత్మవశుడై ఈ నామముననే, అంటే క్రీస్తు నామమునే రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద ఇయ్యబడిన మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమును మీరు రక్షణ పొందలేరు. ఎవరి వల్ల కాదు ఇది, అది దేవుడే క్రీస్తుని పంపిస్తే అవుతుంది. క్రీస్తు నామంలో రక్షణ, పాప విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. అయితే కాబట్టి మనకు పాప క్షమాపణ కలగాలంటే ఏకైక మార్గం క్రీస్తు రక్తమునందలి, క్రీస్తు పరిశుద్ధ రక్తమునందలి. ఉచితముగా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితముగా మన కోసం ఆయన విమోచన క్రయధనముగా తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు ప్రేమించాడు, ఆయన కుమారుని అప్పగించాడు. క్రీస్తు ప్రేమించాడు, మన కోసము బలిగా అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా ఎంత విలువైనది రీతిగా మనల్ని దేవుడు విమోచించాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే అన్నాడు, ఎవడును ఏ విధము చేతనని తన సహోదరుని విమోచించలేడు. కుదిరే పని కాదు. గమనించాల్సిన అవసరం ఉంది. ఎంత అద్భుతమైన మాటలు వింటుంటే గుండెలు పగిలిపోవాలి. ధైర్యం చాలదు ఇంకా. ఆలోచించండి. అయితే మనం పరిశీలన చేసినట్లయితే మనం చేయాల్సింది, యేసు దేవుని కుమారుడని మన నిమిత్తము ఈ సృష్టిలో ఉన్న అందరి కోసం దేవుడు పంపగా వచ్చాడు. మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మరలా లేఖనం ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడి ఉన్నాడని నమ్మాలి.
అదే రక్షణ సువార్త నువ్వు ప్రకటించాలి. నువ్వు నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. కావున మనకు పాపక్షమాపణ కావాలంటే ఏకైక మార్గము క్రీస్తే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయంలో 7లో దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అంటున్నాడు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. రేపటికి రూపు లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. రేపటికి రూపు లేదు అంటే రేపటికి మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. ఈరోజు వాక్యం విన్న వెంటనే రక్షింపబడాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. మనం పరిశీలన చేసుకున్నటువంటి అంశం ఏంటి అంటే మనిషి జన్మతః పాపి కానే కాదు. నోరు తెరిస్తే ఈ సృష్టిలో ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బోధకుడు సైతం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు లోకంలో పొందారు. దేవుని దృష్టిలో కాదు వీళ్ళంతా కూడా బోధించే వాళ్ళు కానీ వీళ్ళు కానీ దేవుని జ్ఞానం విషయంలో శూన్యం. ఏమి తెలియదు వీళ్ళకి పాపం గురించి తెలుసుకోకపోతే చాలా భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్తు నుంచి బయటపడాలి అంటే ఇది తెలుసుకోవాలి. పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎలా ఆరోపించబడుతుంది, ఎందుకు ఆరోపించబడుతుంది, పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి, మరి విమోచింపబడాలి అంటే పాపక్షమాపణ కలగాలంటే ఏం చేయాలి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం చేయకుండా పాపిగా తీర్చబడడు. కానీ మనిషి జన్మతా పాపి. పైపెచ్చి ఏమంటున్నారంటే ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుందని ఒక దుర్బోధ బోధిస్తున్నారు. చాలా తప్పిది. బైబిల్ చెప్పడం లేదు. ఈ బోధించే వాళ్ళు విన్నవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవునికి ఇష్టం లేదు ఎవరు నరకం వెళ్ళటం. అపవాదిగాడు అనేక అసత్య బోధన చేయిస్తూ అనేకుల్ని వాడుకుంటూ ఎన్నో విధాలుగా ప్రలోభపెడుతూ ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. గ్రహింపు మీకుండాలి. ఏమి వింటున్నా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని వర్లరా, మనిషి జన్మతా పాపి కానే కాదు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు? ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున, మనుషులందరూ అన్నమాట, అక్కడ అండర్లైన్ చేయాలి, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటి ఒక అద్భుతమైన సంగతి పరిశుద్ధాత్మ ద్వారా మరి పౌలు గారు చెప్తున్నారు రోమ సంఘానికి. మనం చదువుకున్న ఆ మాట ఎక్కడుంది చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడ చెప్పారు? చెప్పిన మాట రోమ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు 5:12 మాట. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరొక దినాన్ని మనం కలుసుకున్నప్పుడు ఇది 1వ భాగం, మనిషి జన్మతా పాపి కాదు అనేటువంటి అంశము 1వ భాగంలో కొన్ని మాటలు పరిశీలన చేసాం. 2వ భాగంలో మరికొన్ని మాటలు మరలా కలుసుకున్నప్పుడు మనం పరిశీలన చేద్దాం. కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మరి క్రీస్తుని అంగీకరించండి, మీ పాపాలు కడిగి వేసుకొని దేవుని కుటుంబ సభ్యులుగా మరి చేరండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈ సమయంలో ఈ మాట్లాడిన మాటలు అంశం ఏంటంటే మనిషి జన్మతః పాపి కానే కాదు. మరి దేవునికి సొత్తులుగా ఉంటారో, వాక్యానికి సొత్తులుగా ఉంటారో దేవుడు మీకే వదిలేశాడు. దేవుడు హృదయాంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. ఎవరు చూడటం లేదో అని పాపం చేస్తున్నారేమో, తస్మత్ జాగ్రత్త. లైవ్లో దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని, అర్థమవుతుందా? కాబట్టి దేవునికి సొత్తులుగా ఉండండి. ఉచితంగా మీకు రక్షణ ఇస్తున్నాడు.